ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పే దాంట్లో కూడా బంగారు గొలుసు తేవడం, బంగారు మంగళసూత్రం తేవడం, ఈ అమ్మాయిని గుజరాత్‌కి ఇక్కడి నుంచి I-20లో తీసుకెళ్ళడం, ఆహ్, హ్మ్, ఇదేంటి ఐఫోన్ వాడడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు కేసులు కొద్దీ బీర్లు, బిర్యానీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అమ్మాయి? ఖచ్చితంగా అఘోరి, లేడీ అఘోరి ఏదో ఒక రెవెన్యూ మోడల్ అయితే క్రియేట్ చేసుకుంది. అంతవరకు అఘోరిని మనం మెచ్చుకోవచ్చు. అంటే ఇతని అసలు పేరొచ్చి అల్లూరి శ్రీనివాసు. అల్లూరి శ్రీనివాస్ పారిపోయి ఆహ్, తను సెక్సువల్ ట్రాన్స్‌మిషన్ ఆహ్, ఆహ్, ఒక ఆపరేషన్ సర్జరీ చేసుకున్నాడు. ఆ సర్జరీ తర్వాత అమ్మాయిగా మారిపోయారు. తను అనేక సార్లు చెప్పాడు కూడా, నాకసలు చిన్న ఒక హోల్ ఉంటది అంతే అక్కడ. ఇంక వేరే ఏమి అంగం కూడా లేదు. నేనెందుకు పెళ్లి చేసుకుంటా? నేనెందుకు ఈ అమ్మాయిని సెక్సువల్‌గా చూస్తా అని అఘోరి చెప్పింది ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడేమో ఇది మా ఇద్దరిది స్పిరిచ్యువల్ బంధము, సెక్సువల్ కాదు అని చెప్తుంది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్‌లేందంటే అసలు ఈ పెళ్లి లీగల్‌గా చెల్లుతుందా? మామూలుగా మనకి ఏందంటే ఎల్‌జిబిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఎల్‌జిబిటీ ప్లస్ అంటారు. ఎల్‌జిబిటీ ప్లస్ అంటే లెస్బియన్, జి అంటే గే, తర్వాత బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్. ప్లస్ అంటే మళ్ళీ చాలా ఉన్నాయి. క్వీర్ ఉంది, అసెక్సువల్ ఉంది, తర్వాత పాన్ సెక్సువల్ ఉంది, నాన్ బైనరీ ఉంది, ఇంటర్సెక్స్ ఉంది. ఇలాగా ఒక పెద్ద లిస్ట్ ఉంటదనమాట. అంటే ఇక్కడ 2 రకాలు మనకు అర్థం కావాలి. ఒకటి సెక్సువల్ ఓరియంటేషను, 2 జెండర్ ఐడెంటిటీ. హ్మ్. జెండర్ ఐడెంటిటీ అంటే నేను మగవాడిగా నన్ను నేను గుర్తించాను. ఇది నా జెండర్ ఐడెంటిటీ. నేను మగవాడు, మేల్ పర్సన్ అనేది నా జెండర్ ఐడెంటిటీ. అట్లా కాకుండా ఇంకొకరు మేల్ బాడీలో ఫిమేల్‌గా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మేల్ బాడీ, నాకు మేల్ బాడీ ఉంటది. కానీ నేను ఫిమేల్‌గా ఫీల్ అవుతున్నా. సో, అప్పుడు నా జెండర్ ఐడెంటిటీ ఫిమేల్ అనమాట. హ్మ్. సో, దాన్ని జెండర్ ఐడెంటిటీ అంటారు. సెక్సువల్ ఓరియంటేషన్ వేరు. నేను మేల్ బాడీగా ఉండొచ్చు, మేల్ జెండర్‌గా ఉండొచ్చు. కానీ నేను అమ్మాయిల పట్ల ఆకర్షితం కాకపోవచ్చు. నాకు అబ్బాయిలంటే ఇష్టం కావచ్చు. లేదు నాకు ఇద్దరూ ఇష్టం కావచ్చు. లేదు అసలు నాకు సెక్సే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. హ్మ్. లేదా నాకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. నాకు ఏది ఇష్టమో నాకే తెలియకపోవచ్చు. ఇలాగా రకరకాలుగా ఉండడాన్ని సెక్సువల్ ఓరియంటేషన్ అంటారు. ఓకే. సో, ఇలాంటి ఇప్పుడు అఘోరి పరిస్థితి చూస్తే మనం ఒకప్పుడు అబ్బాయి శ్రీనివాస్, ఆలూరి శ్రీనివాస్. ఆ అబ్బాయి మనసులో అమ్మాయిగా ఫీల్ అయ్యారు. సో, అమ్మాయిగా మారిపోదాం అనుకున్నారు. సో, అమ్మాయిగా మారిపోయారు సర్జరీ చేసుకొని. హ్మ్. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది కన్‌ఫ్యూజన్ అయిపోతుంది జనాలకి. అసలు ఎవర్రా ఈ అఘోరి? మగవాడా? అమ్మాయా? తేలదు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు? అనేది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్స్ బ్రాడ్‌గా 2 రకాలుగా ఉంటారు. ఒకరు రియల్‌గానే ఒక మేల్ బాడీ ఉండి ఫిమేల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళని ఫిమేల్ అంటారు. ట్రాన్స్ లేడీ, ట్రాన్స్ ఫిమేల్ అలా అంటారనమాట. ట్రాన్స్ ఉమెన్ అలా పిలుస్తారు వాళ్ళని. అంటే మగ బాడీలో విమెన్ మైండ్ ఉండి ఈ బాడీని కూడా చేంజ్ చేసుకునేస్తే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు. రివర్స్‌లో స్త్రీ శరీరం ఉండి మగ మైండ్ ఉంటే వాళ్ళు మగవాడిగా మార్చుకున్నారనుకో, వాళ్ళనప్పుడు ట్రాన్స్ మ్యాన్ అంటారు. హ్మ్. సో, ఇది ఒక రకం. అంటే జెన్యూన్‌గా అలా ఉండేవాళ్ళు. అలా కాకుండా డబ్బుల కోసమో ఇంకొంతమంది మగవాళ్ళే, వాళ్ళకి మగ మైండే ఉంటది. మగ బాడీ ఉంటది. మగ మైండే ఉంటది. కానీ మార్చుకుంటే మనం డబ్బులు బాగా సంపాదించొచ్చు. 30,000, 40,000 ఈజీగా నెలకి సంపాదించొచ్చు. హ్మ్. ట్రాన్స్‌జెండర్‌గా మారిపోతే అని చాలామంది ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య 30, 40 మందిని పోలీసులు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కువగా బీహార్ నుంచి వచ్చి. వీళ్ళే ఎక్కువగా దూకుడుగా జనాల మీదకెళ్ళేది ఇలాంటి ట్రాన్స్‌జెండర్స్. అంటే వాళ్ళు కేవలం డబ్బుల కోసం మార్చుకున్నారు తప్ప సెక్సువల్ ఓరియంటేషన్ వల్ల కాదనమాట. సో, ఈ అఘోరిది కూడా ఆ డౌట్ అయితే చాలా మందికుంది. ఈ అఘోరి కూడా తను నిజంగా మేల్ మైండే ఉంది. మేల్ బాడీ, మేల్ మైండే ఉంది. కానీ ఈ ప్లాన్ ఏసి డబ్బులు సంపాదిద్దామని లేడీగా మారింది. ఇప్పుడు మేల్ బాడీ ఉంది కాబట్టే ఫిమేల్ పట్ల అట్రాక్ట్ అయింది అనేది ఒక థియరీ. వీళ్ళ బ్రదర్ విష్ణు అదే చెప్తున్నాడు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిమేల్ బాడీ మారిపోయినాక కూడా ఫిమేల్‌ని లైక్ చేయొచ్చు. అందుకని ఎల్‌జిబిటీలో ఎల్ అంటేనే లెస్బియన్. లెస్బియన్ అంటేనే అమ్మాయిలు లైక్ చేయడం. ఓకే. సో, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ లీగల్‌గా ఇండియాలో ఇలాంటి పెళ్ళిళ్ళు చెల్లవు. ఇండియాలో మనకి హిందూ మ్యారేజెస్ యాక్టు
తర్వాత స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1952, ఈ 2 చట్టాలు ఉన్నాయి పెళ్ళిళ్ళకి సంబంధించి. ఈ 2 చట్టాలు కూడా హెట్రోసెక్సువల్ మ్యారేజెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. హెట్రోసెక్సువల్ అంటే ఒక మేల్ ఫిమేల్ మధ్య మ్యారేజ్ని మాత్రమే గుర్తిస్తాయి. మేల్ మేల్, ఫిమేల్ ఫిమేల్, లేకపోతే ట్రాన్స్జెండర్ మేల్, ట్రాన్స్జెండర్ ఫిమేల్ ఇది గుర్తించవు అనమాట. అందువల్ల వీళ్ళిద్దరు పెళ్ళి లీగల్గా చెల్లదు. అట్లని వీళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2022లోనే క్లియర్గా ఏం చెప్పిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండొచ్చు అని చెప్పింది. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్లో హక్కులు ఉండవు, లిమిటెడ్గా ఉంటాయి. హక్కులు అంటే వారసత్వ ఇది ఉండదు. వీళ్ళిద్దరు రేపు ఈ అమ్మాయి విడిపోయి అతని మీద భరణం కేసు వేయడానికి లేదు. నాకు భరణం ఇవ్వాలి, ఇతను నన్ను మోసం చేశాడు, భరణం ఇవ్వాలని వేయడానికి లేదు. ఆ అమ్మాయికి రక్షణ లేదు. మ్యారేజ్లో ఒక స్త్రీకి ఉండే రక్షణ ఈ అమ్మాయికి ఉండదు అనమాట. సో కాబట్టి అట్లాగే వీళ్ళిద్దరూ వాళ్ళు చెప్తున్నారు మేము ఇద్దరు పిల్లల్ని కూడా సాక్కుందాం అనుకుంటున్నాం. అది కుదరదు లీగల్గా. ఎందుకంటే మ్యారేజ్ అని గుర్తించినప్పుడు దంపతులే కానప్పుడు దంపతులు పెంచుకోవడానికి బిడ్డని ఇవ్వరు అనమాట. సో ఏదన్నా ఇల్లీగల్గా తెచ్చుకోవచ్చు తప్ప లీగల్గా అయితే కుదరదు. అడాప్షన్ అనేది కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే ఇలాగా 1,000,000 పెళ్ళిళ్ళు జరిగిపోతూనే ఉన్నాయి. ఇదైతే క్రిమినలైజేషన్ అయితే కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిజానికి లీగల్గా గుర్తించమని కూడా అడుగుతుంది సుప్రీంకోర్టు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే చట్టం తీసుకురావాలి వీళ్ళ పెళ్ళిళ్ళు లీగల్ అవ్వాలంటే. సో ఈ ప్రాబ్లం ఉందన్నమాట. మరి వీళ్ళు ఎలా డీల్ చేస్తారో చూడాలి.